హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన మరియు అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ఈ ప్రయాణం కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో సాగే ఒక అద్భుతమైన అనుభూతి. గోదావరి నది అలలపైన చల్లని గాలి మధ్య ఈ 15 నుంచి 20 నిమిషాల ప్రయాణం ఈ వ్లాగ్లోనే బెస్ట్ పార్ట్. చుట్టూ నీరు, దూరంగా కనిపిస్తున్న లంక గ్రామాలు, సూర్యరశ్మికి మెరుస్తున్న గోదావరి కెరటాలు. నిజంగా ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక పండుగ. ఇక్కడ హైలైట్ ఏమిటంటే, గోదావరి నదిని దాటడానికి మనం పంటు ఫెర్రీ ఎక్కాలి. బస్సులు, కార్లు, బైకులు అన్నీ ఈ పంటు మీద గోదావరిని దాటడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, థ్రిల్లింగ్గా ఉంటుంది. రావులపాలెం చేరుకుని అక్కడ నుండి కొత్తపేట మీదుగా ముక్తేశ్వరం చేరుకుంటాం. కోనసీమ రోడ్ల మధ్య పచ్చని కొబ్బరి తోటలు, పంట పొలాల మధ్య ప్రయాణం మనసుకి చాలా హాయినిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వస్తే ఈ ముక్తేశ్వరం పంటు ప్రయాణాన్ని, కోటిపల్లి స్వామి దర్శనాన్ని అస్సలు మిస్ అవ్వకండి. పంటు ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు అందుబాటులో ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో ప్రయాణం ఇంకా బాగుంటుంది. గోదావరి దాటి కోటిపల్లి చేరుకోగానే మనకు పవిత్రమైన కోటి తీర్థం కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో ఒక్కసారి స్నానం చేసి స్వామిని దర్శిస్తే కోటి పుణ్య స్నానాలతో సమానమైన ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ చంద్రుడు తన శాప విముక్తి కోసం సోమేశ్వర లింగాన్ని, ఇంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం కోటీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే దీనికి కోటిపల్లి అని పేరు వచ్చింది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో శివుడు, సోమేశ్వరుడు, విష్ణువు, సిద్ధి జనార్దన స్వామి కొలువై ఉండటం వల్ల ఇది హరిహర క్షేత్రంగా వెలుగొందుతోంది. ఆలయ గోపురాలు, లోపల ఉన్న శిల్పకళ, ప్రశాంతమైన వాతావరణం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వస్తే ఈ ముక్తేశ్వరం పంటు ప్రయాణాన్ని, కోటిపల్లి స్వామి దర్శనాన్ని అస్సలు మిస్ అవ్వకండి.
పంటు ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు అందుబాటులో ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో ప్రయాణం ఇంకా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, కోటిపల్లి సోమేశ్వర స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా, అద్భుతంగా జరిగింది. ఆ పరమశివుణ్ణి దర్శించుకోగానే మనసులోని అలజడి అంతా పోయి ఏదో తెలియని ప్రశాంతత లభించింది. ముఖ్యంగా ఆ పంటు ప్రయాణం, గోదావరి అందాలు, కోనసీమ ప్రకృతి, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేం, మీరు స్వయంగా అనుభవించాల్సిందే. వీలు చూసుకుని మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.